నమస్తే సార్, నా పేరు దాసరి చంద్రప్ప. మాది గ్రామం రేగడి మైలారం, మండలం బొమ్రాస్పేట్, తాలూకా కోడంగల్. గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం వికారాబాద్ జిల్లాగా కొనసాగుతున్నాము. మేము గత 1996-97 సంవత్సరం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నాము. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మేము తెలుగుదేశం పార్టీకి పనిచేశాము. గత 2013-2018 కాలంలో నేను ఈ గ్రామానికి ఉప సర్పంచ్గా సేవలు కొనసాగించాను. అలాగే ప్రస్తుతము మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క రాష్ట్రాన్ని కొంత అభివృద్ధి చెందించినా కూడా ఎన్నో తప్పులు చేసి ఆయన పదవి కోల్పోయే విధంగా ప్రజలు తీర్పిచ్చారు. నేడు రేవంత్ రెడ్డి గారు కోడంగల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా 2009లో కేవలం 15 రోజుల్లో వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి వరుసగా 2 సార్లు మరియు 3వసారి కూడా మొన్న 2023 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎన్నో కష్టాల కోర్చి గత ప్రభుత్వం ఎన్నో కష్టాలు పెట్టినా కూడా ఆయన వెనుదిరిగి చూడకుండా ప్రతి కార్యక్రమంని విజయవంతంగా చేసుకొని అలాగే పిసిసి అధ్యక్షుడిగా కొనసాగి నేడు రాష్ట్రంలో 2023 డిసెంబర్ 7వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మనకు ప్రజాభవన్ వద్ద ముళ్ళ కంచెలు తొలగించి ఈ యొక్క రాష్ట్రానికి మంచి ప్రజాపాలన అందించడానికి ఆయన కంకణం కట్టుకొని అక్కడ ఎల్బీ స్టేడియంలో ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం కొనసాగుతున్నదో అదే సమయంలో అక్కడ ముళ్ళ కంచెలు తొలగించి ఈ రాష్ట్రాన్ని కబంధ హస్తాలలో నుంచి కాపాడుతానని ఆయన యొక్క ఉక్కు సంకల్పంతోనే ఆయన బరిలోకి దిగి నేడు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఈ రాష్ట్రానికి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము నిరుద్యోగులను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ యొక్క తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు అనే స్లోగన్తో మొదలైన తర్వాత కూడా కేవలం కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. నీళ్ళేమో జగన్ చేతిలో పెట్టాడు. అలాగే నియామకాలు అసలు చేపట్టలేదు. ఓన్లీ కేవలం నోటిఫికేషన్లకే పరిమితమైన గత ముఖ్యమంత్రి ప్రజలను అప్పటికప్పుడు రైతు బంధు అవి ఇవి దళిత బంధు ఇట్లాంటివి ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి వాటిని జనాలను ఆయన వైపు ఆకర్షణ చేసుకొని 2 దఫాలుగా పాలన కొనసాగించి అవినీతి పాలన కొనసాగించి ఆయన ప్రస్తుతం విరమణ తీసుకున్న సమయం ఆసన్నమైంది. అలాగే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి దిశ డైనమిక్ యంగ్ లీడర్. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప వ్యక్తిగా వయసు చిన్నగా ఉన్నా కూడా ఎంతో పరిణతితో కూడిన పాలన అందిస్తున్నాడు మన రాష్ట్రానికి. మరి ఆయన పాలనలో ఎలాంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి? మేము ఈ యొక్క గ్రామంలో 2100 జనాభా ఉన్నది. మా దగ్గర రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే 20 లక్షల సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. గత పాలకులు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు అంతా ఒకే దఫాలో ఇంతవరకు అలాంటి పని చేయలేదు. కేవలం ఆయనను నొక్కి పెట్టడానికి మభ్యపెట్టడానికి రేవంత్ రెడ్డి గారిని పైకి రాకుండా చేయడానికి మాత్రమే అప్పటి పాలకులు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఈ కోడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మాటిచ్చి మళ్ళీ ఎలక్షన్లనే ముఖం చూపినటువంటి కేటీఆర్ గారికి సిగ్గు అనేది ఉండాలి. ఖచ్చితంగా మా నాయకుడు ఈ రాష్ట్రానికి ఇప్పుడు కాక ఎప్పుడైనా చరిత్రలో నిలిచిపోయేటటువంటి పనులు ఇప్పటికే కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా రుణమాఫీ అనే అంశం
తీసుకొని రైతులకు ఆయన ఒక దేవుడు వరం ఇచ్చినటువంటి దేవుని లాంటి వాడు. ప్రస్తుతము రైతు బంధు ఒకటి ఇంకా కొంతవరకు కాలేదు, అది కూడా పూర్తి చేస్తే రైతుల పాలిట ఆయన దేవుడిలా కనిపిస్తాడు తప్పకుండా. మా కోడంగల్ నియోజకవర్గానికి ఈ గత 75 సంవత్సరాల నుంచి కూడా ఒక మంత్రి పదవి కూడా లేకుండే మా నియోజకవర్గానికి ఏకంగా ముఖ్యమంత్రి మా నియోజకవర్గం నుంచి రాష్ట్రాన్ని పాలించే నాయకుడిగా ఎదిగాడు. ప్రస్తుతం మా కోడంగల్ నియోజకవర్గం మొత్తంలో విద్యా హబ్గా మారుతుంది. కోడంగల్లో మెడికల్ కాలేజీ, కోస్గిలో ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మా, ఇలా ఎన్నో ఐటీఐ, స్కిల్ డెవలప్మెంట్ అనేటివి మొత్తం దగ్గర అలాగే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం కూడా మొత్తం 4,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన ఖచ్చితంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి మా గ్రామం తరపున మా తరపున ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రానున్న కాలంలో రోడ్లు కానీ ఏ విషయంలో అయినా కానీ ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పులివెందుల, చంద్రబాబు నాయుడు గారికి కుప్పం, ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల, ఇప్పుడు కోడంగల్ అనే ఈ యొక్క నియోజకవర్గాన్ని రాష్ట్రంలో కాదు దేశంలోనే ఈ ప్రపంచంలోనే కోడంగల్ అనే పదం ఎవరు వినలేకుండా ఇంతకుముందు. ఇప్పుడు మా నాయకుడి ద్వారా ఈ యొక్క కోడంగల్ నియోజకవర్గము ప్రపంచ నలుదిశలా పోతున్నది. అలాగే ఆయన కూడా ఎంతో మంచి వ్యక్తి. ఒక్క సమస్యలు ఏమున్నాయి అంటే ప్రజలు రిక్వైర్మెంట్స్ ఏం కోరుకుంటున్నారు? మెయిన్ ప్రజలకు కావాల్సింది తాగునీరు, సాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, ఇల్లు, గృహాలు, సొంత గృహాలు, మరి డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, సొంత కాలనీలు కావచ్చు. పేదలకి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఇక్కడ మెయిన్ సమస్య? ఇక్కడ పేదలకు ముఖ్యంగా అంటే గత 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వము ఒక్క రేషన్ కార్డు కూడా ఒక వ్యక్తికి మంజూరు చేయలేదు. ఇది పెద్ద మైనస్. ఈ కాలంలో ఇప్పుడు ప్రజెంట్ ఒకరికి మెయిన్ ప్రాబ్లం ఉన్నది ఏంటంటే రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయి. మరి 10 సంవత్సరాల నుంచి ఇయ్యనప్పుడు ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. ఇప్పుడు ముఖ్యంగా పేదలకు ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వాలి. అలాగే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొన్ని ఇండ్లు ఇచ్చేవి ఊరూరికి. కానీ గత 10 సంవత్సరాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పడమే కానీ చేయడం ఎక్కడ లేదు. ఇప్పుడు రిక్వైర్మెంట్ అర్జెంట్ అంటే రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ గృహాలు. కరెంటు ఆల్రెడీ కొంతమందికి ఒక 50-60% గృహజ్యోతి పథకం కింద ఫ్రీ వస్తున్నది. ఇంకా వాళ్ళు కూడా కొంతమందికి రాకపోయినా మండలాఫీస్లో కలిసి వారి సమస్యలు తీర్చుకుంటారు. గ్యాస్ కూడా 500కే అందుతున్నది. మనం మొత్తం రూపాయలు కడితే అందులో 325 రూపాయలు మనకు రిటర్న్ మన బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. ఇక ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇచ్చిన మాటలో రానున్న కాలంలో విద్యార్థులకు యువశక్తి కింద వారికి స్కూటీలు, చదువుకోవడానికి ఇంకా మంచి మెరుగైన అవకాశాలు కల్పిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికే పనులన్నీ మొదలైనవి మా నియోజకవర్గంలో మా రేవంత్ రెడ్డి గారు ఉన్నందుకు. తర్వాత రుణమాఫీ ఒక 60-70% పూర్తయింది. ఇంకో 30% ఉన్నది. మీ ద్వారా మేము తెలిపేది ఏంటంటే ప్రతి రైతుకు ఆ యొక్క 2018 అనే ఒక డేట్ పెట్టిన కటాఫ్ డేట్ పెట్టిన సారు, అది ఒక్కటి విరమించుకొని ఎవరైతే 2 లక్షల వరకు రుణం ఉన్నదో వారందరికీ ఖచ్చితంగా రుణమాఫీ చేస్తే ఆయన 100% ఈ యొక్క ప్రభుత్వం మీద ఖచ్చితంగా మంచి అభిప్రాయం ఏర్పడుతుందని నా యొక్క ఉద్దేశం సార్.